హలో మామ, గుడ్ మార్నింగ్. చలో మళ్ళీ అన్నీ స్టార్ట్ చేసిన. అండ్ ఎందుకు ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది అది కూడా చెప్తాను. మా ఫ్యామిలీ కొంచెము వర్క్స్ ఉండే, అంటే పూజలు పునస్కారాలు అన్నీ ఉంటాయి కదా, ఇంకా ఫ్యామిలీ సైడ్ నుంచి ఫంక్షన్స్ అన్నీ చేసినాము. అందుకే ఇంత లేటు ఇవన్నీ చేయడానికి. అండ్ మార్నింగ్ లేచి మాది కొంచెం చాలా నిష్టగా చేస్తాము. 3:30కి అలా లేచి స్నానం చేసి అవన్నీ వర్క్స్ ఏవైతున్నాయో దేవుడి వర్క్లు అన్నీ అట్లా చేస్తాం. ఇంకా అలా ఇవన్నీ వర్క్స్ అయిపోయిన తర్వాత నీకు లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పిన, ఒక సర్ప్రైజ్ ఉంది, తర్వాత చెప్తున్నాను. అదే మొన్ననే రీసెంట్గానే April 6th నా బర్త్డే అయింది. ఇక బర్త్డే రోజు కూడా వ్లాగ్ పెడదాం అనుకున్నా, కానీ నేను బర్త్డే రోజు కంటే 1 day ముందు అటు ఆంధ్ర వెళ్ళి, అటు అక్కది మ్యారేజ్ ఉండే, అక్కకి శారీ ఇచ్చేసి జస్ట్ 1 day నైట్కి మార్నింగ్ దిగి శారీ ఇచ్చి మళ్ళీ ఈవినింగ్ ఎక్కిన, మళ్ళీ మార్నింగ్ ఇటు వచ్చిన. వెంటనే బర్త్డే, దాని నెక్స్ట్ డే పూజ, అలా దానివల్లనే లేటు. అండ్ అలానే డైలీ వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేసిన, డైలీ అప్లోడ్ చేసినప్పటి నుంచి. అందుకే మళ్ళీ కొంచెం ఎర్లీగా చేసినందుకు అలా కొంచెం బాగా బాడీ పెయిన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఎందుకంటే జర్నీ ఒక 1 week మొత్తం అలా బిజీగా ఉండి అదంతా చేసేటప్పటికి ఇలా అవంతా పైకి వేసుకొచ్చి ఇలా ఈ టైమింగ్స్ ఇలా అవుతున్నాయి. మార్నింగ్ లేచినప్పుడు క్లినిక్లో పేషెంట్లకు ట్రీట్మెంట్స్ ఇచ్చేది ఉండే, ఇంకా అలా ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్స్ ఇచ్చి అలా వచ్చేటప్పటికి అన్ని టైమింగ్స్. అండ్ క్లినిక్లో కూడా కొత్త వర్క్స్ అన్నీ చేపిస్తున్నాం. అండ్ దీంతోపాటు నా ఆచారానికి తగ్గట్టు క్లినిక్లో బ్యాటరీ పోవడం, అండ్ అలానే సెకండ్ డే ఏసీ సర్వీసు, అవన్నీ వీడియోస్ అలా మార్నింగ్ అటు వెళ్ళి చేయించి వచ్చి వర్కౌట్ చేసేటప్పటికి ఈ టైం. ఇక చేసేటప్పటికి ఇప్పుడు టైం నియర్లీ వచ్చేటప్పటికి నేను వర్కౌట్ చేసే టైం 11 అవుతుంది. మళ్ళీ రేపటి నుంచి మార్నింగ్ వెళ్ళేసి చేసేస్తాను. అండ్ ఇవి వచ్చేటప్పటికి నీ పైన చేసిన, బట్ పర్ఫెక్ట్గా చేసిన నా దృష్టిలో అయితే అది. అండ్ బెటర్, నేనైతే కొంచెం ఇంప్రూవ్ అయినా అనిపిస్తుంది. బట్ వెయిట్ కూడా తగ్గుతున్నా. ఇంకా అలానే ఎప్పటి నుంచి డైలీ వస్తానంటే, అండ్ ఈ మంత్ ఎండింగ్లో 27, 28 ఐ థింక్. సో మళ్ళీ అవి కూడా బిజీ ఆ 2 days. అప్పుడు కూడా చిన్న వీడియోస్ క్లిప్స్ అవన్నీ తీసి అది కూడా పెడతాను. అండ్ యూట్యూబ్ వచ్చేటప్పటికి 3 minutes వస్తుంది కాబట్టి ఇక దాంట్లో 3 minutes లిమిట్ ఒక్క షార్ట్కి. ఇంకా ఫస్ట్ అయితే చెల్లో మామ, ఇంకా ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి.